ప్రియమైన శ్రోతలారా, ఒక్క సంవత్సరం ముగించుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మీ అందరికీ నూతన సంవత్సరం యొక్క ప్రేమతో శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరములో మీలో, మీ కుటుంబములో అన్ని నూతనమైన కార్యములు, నూతనమైనటువంటి అభివృద్ధి, నూతనమైన దీవెనలు, నూతనమైనటువంటి ఆరోగ్యం, క్షేమము, నెమ్మది మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు సమృద్ధిగా కలుగునుగాక. క్రీస్తు ప్రభు పేరట ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. సంవత్సరమును దయాకిరీటముగా ధరింపచేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగునుగాక. నా ప్రియమైన శ్రోతులారా, ఈరోజు మనము ఎంతో అందమైన జీవితాన్ని మార్చే ఒక అంశం గురించి ధ్యానించబోతున్నాం. మన ఆశలు, కోరికలు, కలలు అన్నీ దేవుని చేతిలో ఉన్నప్పుడు మన హృదయం ఎటువైపు తిరగాలి? దావీదు రాసిన కీర్తన 37వ అధ్యాయము 4వ వచనం ఇలా చెబుతుంది: యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ వాక్యము మనకు నేర్పేది ఏమిటంటే, మొదట ఆనందం, తరువాత ఆశీర్వాదం. ఈ సందేశం మీ విశ్వాసాన్ని బలపరచి దేవునితో మీ సంబంధాన్ని లోతుగా చేయాలని నా ప్రార్థన. చాలా మంది దేవుడు దగ్గరకు కోరికలతో వస్తారు, కానీ దేవుడు చెబుతున్నాడు ఆయన యందు సంతోషించుము అని. మన ఆనందం దేవునిలో ఉన్నప్పుడు మన కోరికలు కూడా మారిపోతాయి. స్వార్థ కోరికల స్థానంలో దేవుని చిత్తానికి అనుగుణమైన కోరికలు వస్తాయి. మొదటిగా దావీదు రాజయ్య ముందు గొర్రెల కాపరిగా ఉన్నాడు. సౌలు చేత హింసింపబడ్డాడు, అడవిలో దాక్కున్నాడు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేశాడు? కీర్తనలు రాశాడు, దేవుని స్తుతించాడు, దేవునితో ఆనందించాడు. దావీదు మొదట దేవునిలో ఆనందించాడు. అందుకే దేవుడు అన్ని సమయంలో అతని పైకెత్తి ఆయన హృదయానుసారుడుగా నిలిపాడు. దావీదు యొక్క జీవితం మొత్తం ఒక సత్యాన్ని చూపిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా అతని ఆనందం దేవునిలోనే ఉన్నది. దావీదు రాజుగా అభిషేకించినప్పుడు అతడు వెంటనే రాజ్యం పొందలేదు. అడవిలో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరితనంలో కూడా దేవుని ఆనందించడం నేర్చుకున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తన రాశారు. మనుషుల చూపుల్లో చిన్నవాడు, కానీ దేవుని సన్నిధిలో గొప్పవాడుగా ఉన్నాడు. రెండవదిగా, సౌలు దావీదును వెంటాడినప్పుడు ప్రాణభయంతో పారిపోయాడు, గుహల్లో నివసించాడు. అయినా దేవునిపై నమ్మకం విడువలేదు. అంత కష్టకరమైన సమయంలో కూడా దావీదు కీర్తన రచిస్తున్నాడు. 57వ కీర్తన 7వ వచనంలో, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసెదను. సమస్యల్లో కూడా అతడు దేవుని యందు ఆనందించాడు. అందుకే అతని హృదయము స్థిరముగా ఉన్నది. మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు పారిపోతున్నారా? దేవుణ్ణి ఆ సమయంలో స్తుతిస్తున్నారా అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు మాత్రమే ఆయనను స్తుతించేది కాదు. ఏమీ బాగలేనప్పుడు, శోధన వచ్చినప్పుడు కూడా ఆయనను స్తుతించగలుగుతున్నారా? దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మూడవదిగా, దావీదు పాపం చేసిన తరువాత కూడా దేవుని వైపు తిరిగాడు. దావీదు పాపం చేశాడు, కానీ దేవునిని విడిచిపెట్టలేదు. నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా పుట్టించుము అని 51వ కీర్తనలో మనం చూడవచ్చు. అతని ఆనందం పాపంలో కాదు, రాజ్యాధికారంలో కాదు, దేవుని సన్నిధిలోనే ఉన్నది. దావీదు వలె మనము సంతోషంగా ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆయనలో ఆనందిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తారు. దేవుడు దావీదు కోరికలను ఎలా నెరవేర్చాడు? శాశ్వతమైన రాజ్యవంశాన్ని ఇచ్చాడు. దేవుడు దావీదు యొక్క కోరికలను తన చిత్తానికి మించిన విధంగా నెరవేర్చాడు. దావీదు జీవితంలో ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. కష్టాల్లో దేవునిపై నమ్మకముంచటం, పడిపోయినా కూడా దేవుని వైపు తిరగడం.
మీ ఆనందం దేవునిలో ఉంటే దావీదు వలె మీ భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంటుంది. దావీదు దేవునిలో ఎల్లప్పుడూ ఆనందించడం వల్ల దావీదు కుమారుడైన క్రీస్తు అనే పేరును పొందాడు. నా ప్రియమైన శ్రోతులారా, యెహోవాయందు సంతోషించుడి. ఈ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోండి. దేవునిలో ఆనందించడం ఒక ఎంపిక. దావీదు వలె ఆ ఎంపిక చేసినప్పుడు దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వాదముగా మార్చుతున్నాడు. మనం ఒక సంవత్సరాన్ని ముగించి క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సమయంలో దేవుడు మనకు ఒకే ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఆయన యందు సంతోషించుము. ఈ కొత్త సంవత్సరంలో మీ ఆనందాన్ని పరిస్థితులలో కాదు, మీ విజయాల్లో కాదు, దేవునిలో పెట్టండి. అప్పుడు ఆయన మీ హృదయాన్ని సరిచేసి మీ కోరికలను శుద్ధి చేసి మీ భవిష్యత్తును ఆశీర్వదిస్తారు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరమంతా దేవునిలో ఆనందిస్తూ ముందుకు సాగుదాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.